ఇక భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లిగారికి సీరియస్ గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఈ అంబాటి రాంబాబు అన్నటోని ప్రజలందరూ ఆంబోతు అంటే ఏదో అనుకున్నా ఖచ్చితంగా అనాల్సిందే. ఏమో రావణుడిని గెలిపించి తీరుతాం ఈ యుగంలో అని చెప్పి మాట్లాడిండు. మనిషి అన్నోడు ఎవడైనా సరే రావణుడిని గెలిపిస్తామని చెప్పి మాట్లాడతారా? రావణుడిని గెలిపిస్తామని మాట్లాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చేసుకుంటే కూడా అపహాస్యమా? ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చేసుకొని ఏమైనా డ్రామాలు ఆడుతుంటా మీలాగా? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? దీని మీద సమాధానం చెప్పు. ఎన్నికలు ఏం లేవు కదా. పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ప్రజలందరితో శబ్బాస్ అనిపించుకుంటాడు కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే నీకు ఎందుకంత నొప్పి? మీ నాయకుని లెక్క ఎలక్షన్ల ముందు కనుక ప్రతి ఎలక్షన్ల ముందు కనుక ఏదో ఒక స్టంట్ ఎత్తాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికల ముందు ఏదైనా డ్రామా ఆడతాడా? ఒకసారి కోడికత్తి అని, గులకరాయి అని, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో తెలుసు కదా. ఆడపిల్లలకు కూడా న్యాయం చేయలేక వాళ్ళ అన్నం తిడుతున్నారు. అంటే ఇట్లా మీ నాయకుని లెక్క పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా డ్రామాలు ఆడుతుండ ఎన్నికల ముందు? పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ. ఎలాగో నీ వల్ల శాత కాదు. పవన్ కళ్యాణ్ బాగలేకపోతే అక్కడ ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ పూజలు చేస్తారు. ఆయన బాగుండాలని చెప్పి సామాన్య ప్రజలు సైతం కోరుకుంటారు. నీ గురించి ఎవరైనా ఆలోచిస్తారా చెప్పు? నీ గురించి నువ్వు పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా ప్రజలు నేను చీకొడతారు. ఎందుకంటే నీ వల్ల నయా పైసా ఉపయోగం లేదు. ఎవడు లేక ఏదో వేవులల్లా ఏదో పార్టీ వేవ్లో నువ్వు గెలిచెత్తున్నావు తప్ప నిజంగా అంబాటి రాంబాబు అనే వ్యక్తి నిజంగా నీ నియోజకవర్గంలో నిన్ను ఎవడు దేకడు. నీ ఇంట్లోనే నీ అల్లుడే నిన్ను దేకడు. నీ అల్లుడే నిన్ను ఇజ్జత్ మొత్తం తీస్తాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద అపహాసం చేస్తావా? నీ వల్ల నీ నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగం లేదు. నీ వల్ల నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఉపయోగం లేదు. నీ వల్ల నీ కుటుంబ సభ్యులు చెప్తారు నీ వల్ల ఉపయోగం లేదని. పవన్ కళ్యాణ్ వల్ల ఆ ప్రజలు పూజలు చేస్తారు పవన్ కళ్యాణ్ బాగుపడాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని ఆ ప్రజలు పూజ చేస్తారు. నీ మొహానికి ఎవరైనా చేస్తారు అట్లా? పవన్ కళ్యాణ్ తనకు వచ్చే జీతాన్ని కూడా 50 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాడు. ఆ పిల్లలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటారు. నీ గురించి ఒక్కడంటే ఒక్కడు కోరుకుంటారా? కనీసం నీ గురించి ఆలోచిస్తారా చెప్పు? అందుకే ప్రజలు నేను ఆంబోతు అంటారు. నీ వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. ఒక మనిషి ఆపదలో ఉంటే చాతనైతే ఎత్తురు అయినా సరే మన వల్ల అయితే బాగుండాలి, త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకోవాలి. కానీ నీలాగా భుజానికి ఏదో అయిందట అని చెప్పి సెటరిక్ గా మాట్లాడుతున్నావు కదా. నీలాగా మనిషి అన్నోడు మానవత్వం ఉన్నోడు ఎవ్వడు మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు మనిషివేనా? మాట్లాడుతున్నావు అంటే నీకు మానవత్వం అనేది ఉందా? అసలు నీ గురించి మాట్లాడితే కూడా దండగా అసలు. కానీ నీలాంటోడి గురించి ప్రజలకు తెలవాలి కదా. ఇట్లాంటోడిని గెలిపించాలని ఆలోచన చేస్తే ప్రజలారా మీకే నష్టం. ఎందుకంటే వీడు గెలిస్తే ఏమైనా ఉపయోగం చెప్పండి? వీడు గెలిస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అయిందని దగ్గర వేయనుకో, ఇప్పుడు ప్రాబ్లం అయిందా అని చెప్పి ఎగతాలు ఎత్తాడు. అట్లాంటి ఎదవీడు. ఇంకొకరు ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చుకుంటా మాట్లాడతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకపోతే వాడిని ఎవరు దేకడు కదా. వాడి పేరు ఉంది, వాడి పేరు ఏదో ఉంది, వాడి పేరుని నానే అంట. వాడొచ్చేసి మా వరంగల్లో ఒక చిన్నారి చావు బతుకుల మధ్య ఉండి నిరంజన్ అనే అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూసి ఆర్థిక సాయం చేసి అండగా నిలబడితే ఈ పేరుని నాంటి అంటాడు. వాడు తెలంగాణ విలిచినాడు ఈయన పోయిందని చెప్పి అనగానే ఆ చిన్నారి నిరంజన్ అయితే కుమ్మిలి నన్ను వాడు వీడు అంటారు. నా కోసం వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నా అభిమానించిన నా దేవుడు లాంటి వ్యక్తిని వాడు వీడు అంటారని చెప్పి ఆ బిడ్డ రంది పెట్టుకొని మరి చనిపోయిన ఆ బిడ్డ చావు కూడా నువ్వే కారణమని తల్లిదండ్రులు చెప్తారు. అంటే ఎంత వేస్ట్ గాళ్ళు, ఎంత బద్మాషిగాళ్ళు, అసలు ఎంత మానవత్వం లేని ఒక మనుషులు అనేది నిజంగా మీ గురించి మాట్లాడుతుంటేనే నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు మీ మీద ఉమ్మేస్తాడు. ఎందుకంటే మీ మాట తీరు ఎట్లుంది. ఎదుటోడు ఆపదలో ఉంటే ఎవరైనా ఏలని వేస్తారా? అట్లా ఏలని వేసే బతుకులేనా అనేది ప్రజలు అంటున్నారు. ఆలోచన చేసుకోండి. నిజంగా మారండి. మీరు మారిన మిమ్మల్ని ఎవరు నమ్మరు? ప్రజలారా, ఈ నియోజకవర్గాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రజలారా ఆలోచించండి. వాళ్ళ బుద్ధి ఎట్లాంటిది, వాళ్ళ హ్యుమానిటీ ఎలాంటిది, అసలు వాళ్ళ కనీస మానవత్వం లేదంటే మీరు ఓటేస్తే మిమ్మల్ని కూడా మానవత్వ కోణంలో చూడరు, అసలు మనుషులుగానే చూడరు. అలాంటి విధవల్ని మీరు ఎంచుకుంటున్నారు. అలాంటి విధవలకు మీరు బుద్ధి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ విధానం చూస్తేనే మీకు అర్థమైపోతే వాళ్ళ మాటలు కూడా విన్నారు కదా. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే నాకే కంపరం వస్తుంది. నిజంగా ఏదో ఒక రోజు ప్రజల చేత వీళ్ళు చీకొట్టబడతారు. ఒక రోజు ఖచ్చితంగా ప్రజల చేత వీళ్ళకి బుద్ధి అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఊరుకున్న తెలంగాణలో వీళ్ళు కనబడితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని పరిగెత్తించి జవాబు చెప్తాం ప్రజలుగా. ఖచ్చితంగా వీళ్ళ మాటలే మాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కనీసం వీడు పక్కనోడు కూడా ఆదర్శంగా లేరు. ఇలాంటి వాళ్ళని మీరు గెలిపిస్తురా? ఇలాంటి వాళ్ళని మీరు చేరిస్తురా? మీ పార్టీ నాయకులైనా ఆలోచన చేయండి. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి. మానవత్వాన్ని మరిచి ఇంత నీచాతి నీచంగా మాట్లాడతారా అనేది కూడా
ఆలోచించండి. రేపు మీకు కష్టం వచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా ట్రీట్ చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈ ఎదవలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పకుండా తెలంగాణలో మేమైతే ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం. ఇట్లాంటి లంగా మాటలు, లఫంగా మాటలు, పనికిమాలిన మాటలు, మానవత్వం మర్చిపోయిన మాటలు మాట్లాడటానికి ఖచ్చితంగా మాదైన స్టైల్లో మాత్రం బుద్ధి చెప్పి తీరుతాం. ఆ రోజు వస్తుంది. ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా కామెంట్లు తెలియజేయండి. జై హింద్, జై భారత్.